గుంటూరు నగరంలో అనాథ శవాలకు గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు నిర్వహించడం, వివిధ ఫంక్షన్లలో మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి లక్షలాది అనాథులకు అందించడంతో పాటు మహిళా సాధికారత కోసం కుట్టు మిషన్ల శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి 150 మంది మహిళలకు శిక్షణ అందించిన గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్కు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అండగా నిలుస్తుందని బ్యాంక్ జనరల్ మేనేజర్ హరీష్ పేతా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనచైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి ధనంజయ రెడ్డి, సెంట్రల్ కస్టమ్స్ జిల్లా ఇన్స్పెక్టర్ ఎస్ జకారయ్య, జన విజ్ఞాన వేదిక కోశాధికారి గోరంట్ల వెంకట్రావు, రేట్ పేయర్స్ అసోసియేషన్ నేత వల్లూరి సదాశివరావు, మానవతా కార్యవర్గ సభ్యులు మేకల రామారావు, కేబీఆర్ ఫౌండేషన్ కె బాలరాజు, కోవిడ్ ఫైటర్స్ ప్రతినిధులు టోపీ బాబు, పఠాన్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన అది కొదువ కాదు, విత్తనంబు మర్రి వృక్షంబునకెంత విశ్వదాభిరామ వినరవేమ అన్నారు. సో మనం ఎంత చేసాము అనేది కాదు ముఖ్యం, చేసామా లేదా అనేది ఇంపార్టెంట్. సో దీన్ని ఇంగ్లీష్లో రిపిల్ ఎఫెక్ట్ అంటారు. చారిటీని రిపిల్ ఎఫెక్ట్ అంటే ఒక చెరువులో ఒక రాయి వేసాం అనుకోండి, ఆ రాయి చుట్టూ ఒక సర్కిల్ వస్తుంది, ఆ సర్కిల్ వల్ల ఇంకొక సర్కిల్, దాని చుట్టూ ఇంకొక సర్కిల్, అలా 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 సర్కిల్స్ ఫామ్ అవుతాయి. అంటే ఒక చిన్న రాయి వల్ల ఈ రిపిల్ ఎఫెక్ట్ ఫామ్ అయ్యి చెరువు అంతా యాక్టివ్ అవుతుంది. అలాగే ఒక చిన్న యాక్టివిటీ మనం చారిటీ చేసినా కూడా దాన్ని చూసి ఇంకొకళ్ళు ఇన్స్పైర్ అయ్యి, దాన్ని చూసి ఇంకొకళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఈ యాక్టివిటీ అంతా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో లక్ష్మణ్ రెడ్డి గారు అదే చేస్తున్నారు. ఈరోజు నేను ఇందాక వాళ్ళతో చెప్తున్నా, ఈ జనచైతన్య వేదిక ఎకానమీకి సంబంధించి, మెడికల్కి సంబంధించి, పొలిటికల్కి సంబంధించి, ఎడ్యుకేషన్ అన్ని ఫీల్డ్స్లో ఒక యాక్టివిటీ కార్యక్రమాలు చేస్తున్నారు. సో దానికి వాళ్ళకి నిజంగా అందరూ కృతజ్ఞులై ఉండాలి. అయితే ఇన్నాళ్ళు ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారని నాకు ఐడియా లేదు. సో వారిని కోరుతున్నాను, మాకు కూడా ఇందులో పాల్గొనే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇకపోతే ఈ కోవిడ్ ఫైటర్స్ అంటే నిజంగా వాళ్ళు దేవుళ్ళ. కోవిడ్ సెకండ్ వేవ్లో నేను మహారాష్ట్ర నాగ్పూర్లో పనిచేసేవాడిని. అప్పుడు నాగ్పూర్ వాజ్ ద వర్స్ట్ ఎఫెక్టెడ్ సిటీ బికాస్ ఆఫ్ కోవిడ్ ఇన్ ద హోల్ వరల్డ్. ఆస్ట్రేలియాలో ఒక టీవీ ఛానల్లో నాగ్పూర్ గురించి చూపించారు. అంతమంది రోజుకి ఎంతోమంది చనిపోయేవారు. ఇందాక ఆయన చెప్పినట్టు లక్ష్మణ్ రెడ్డి గారు చాలామంది శవాలు తీసుకెళ్లకుండా అలా వదిలేసేవారు. సో దహన కార్యక్రమాలు కూడా జరగకుండా అలా ఉండిపోయేవి అనాథ ప్రేతల్లా. సో అలాంటి పరిస్థితుల్లో ఈ ఒక గౌరవప్రదమైన దహన కార్యక్రమం చనిపోయిన వాళ్ళు చేపట్టడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. చాలా గొప్ప పని చేశారు. దేవుడు మీకు ఇంకా అలాంటి కార్యక్రమాలు చేయడానికి మీకు అవకాశం ఇవ్వాలని, ఆ భాగ్యాన్ని మీకు కల్పించాలని కోరుకుంటున్నా. సో ఈ చారిటీ అనేది ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. సో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న మన లక్ష్మణ్ రెడ్డి గారు కానీ, మన కోవిడ్ ఫైటర్స్ కానీ, ముఖ్యంగా మన వీరారెడ్డి గారు, దాన వీర సూర వీరారెడ్డి గారు, ఆయన మొన్న ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్లో చెప్పాను, 1978లో దాన వీర సూర కర్ణ సినిమా తీశారు కదా, ఈరోజు మీ గురించి సినిమా తీయాలంటే దాన సూర వీరారెడ్డిని తీయాలని చెప్పి. సో ఆయన చూసి కూడా మేము మాలాంటి వాళ్ళు ఇన్స్పైర్ అవుతాం. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. మాకు గ్రూపులు ఉంటాయి కదా బ్యాంక్స్. ఇప్పుడు అంటే మాది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ దాదాపు స్టేట్ అంతా ఉంది. దాదాపు 8,000 మంది స్టాఫ్ ఉన్నారు. రిటైరీస్ ఒక 3,000 మంది ఉన్నారు. టోటల్గా 11,000 మంది ఉన్నారు. ఒక గ్రూపుల్లో మెసేజ్ పెట్టా, ఇట్లా ఉంది చారిటబుల్ ట్రస్ట్ దే ఆర్ మెయింటైనింగ్. వాళ్ళు 3,000-4,000 మంది శవాలని, అనాథ శవాలని కోవిడ్ టైంలో చేశారు. చాలా ట్రాన్స్పరెంట్గా, హానెస్టీగా చేశారు. తర్వాత ఇంకా సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇట్లా వెహికల్ ఏమో ఇచ్చారని చెప్పి పెట్టా. నేను ఐ వాంట్ టు డొనేట్ 10,000 ఫర్ ది ప్రోగ్రామ్. టోటల్ కాస్ట్ 60,000 నేను పెట్టా. స్పాంటేనియస్గా నేను పెట్టిన ఒక పావు గంటకే ఒక అతను, యాక్చువల్గా నా పేరు తెలుసు కానీ మనిషి ఇప్పుడు తెలియదు, ఇంకా ఫోటో పంపించమని చెప్పా. షణ్ముఖ అని, పెళ్లి కాలేదు అబ్బాయికి, హైదరాబాద్ మా బ్యాంకులో డేటా సెంటర్లో పనిచేస్తున్నాడు. సార్ ఇంకెవరిని అడగబాకండి, మీరు 10,000 అన్నారు కదా, మిగతా అంతా నేను ఇచ్చేస్తాను 50,000 అని చెప్పాడు ఆ అబ్బాయి షణ్ముఖ. పేరు కూడా చెప్పొద్దు సార్. వాట్సాప్లో మళ్ళీ తర్వాత నెక్స్ట్ పెట్టా, అతను 36,000 సుమారు. అంటే తర్వాత ఇంకొక అతను వచ్చి, ఇంకో మేనేజర్ తిమ్మయ్య గారిని ఆయన 9,000, ఇంకొక మేనేజర్ 5,000, అట్లా నేను 10,000 కలిపితే ఇంకా 35,000, 36,000 అవసరం. అది ఇస్తే సరిపోయిద్దాం. మనం యాక్చువల్గా 10 రోజుల్లో అనుకున్నాం. కొంచెం మళ్ళీ మన వెహికల్కి ఫోన్స్ ఎక్కువ వస్తున్నాయి, త్వరగా ఇస్తే బాగుంటుందని ఎక్స్పరిస్తే ముందు కొనిపెట్టేద్దాం సార్ అయితే అని అంటే, సరే అబ్బాయికి వాట్సాప్లో నేను పెట్టాను కదా. అంటే సమాజం అంటే కొంత నేర్చుకోవాల్సింది ఉంది. ఏంటంటే ఇప్పుడు అతను నోబుల్ కాజ్ చదవంలోనే ఇన్స్పైర్ అయిపోయాడు. యూత్ పెళ్లిగాల అబ్బాయికి ఇన్స్పైర్ అయిపోయి, సార్ మొత్తం నేను ఇస్తాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి సార్, బాగానే ఇచ్చేస్తాను, మంచి కాజ్ ఇది, నోబుల్ కాజ్ అని. అయితే నేను వాట్సాప్లో పెట్టిన తర్వాత చాలామంది మిత్రులు, వాళ్ళ కొలీగ్స్, ఏంటి అంత అమౌంట్ ఇచ్చేస్తావా, పిచ్చోళ్ళలాగా ఉన్నావే నువ్వు అని కొంతమంది గేలు చేశారట. సార్ నాది పేరు పెట్టబాకండి, అసలు మా నాన్నకు కూడా తెలియదు. నేను అన్నాను, నువ్వు హైదరాబాద్లో ఉన్నావు కదమ్మా, ఇది మంచి కార్యక్రమం, చాలా అమౌంట్ ఇచ్చావు, మీ నాన్న పిలుద్దాం, మీ నాన్నగారిని, ఆయన విజయవాడలో ఉంటారట, మా నాన్నకు కూడా తెలియదు సార్ నేను ఇచ్చింది, ఆయనకు కూడా చెప్పొద్దు,
అన్నాడు. అంటే సమాజం ఒకళ్ళు డొనేట్ చేసినా కొంతమంది ఎంకరేజ్ చేయలేరు. అంత అమౌంట్ ఎందుకు, ఎర్రారెడ్డి గారే 10,000 ఇచ్చాడు, నువ్వు 5,000 ఇస్తే సరిపోయేది కదా, 35,000 ఎందుకు ఇవ్వడం నువ్వు అనవసరంగా అనే అట్లా అయినా స్ఫూర్తి విత్ ఇన్ 1 డేలోనే మిగతా వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా 4-5 రోజులతో చాలామంది ఫోన్లు చేసేవాళ్ళు. రిటైర్మెంట్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ 31వ తారీఖు కూడా బ్యాంక్కి వెళ్ళాల్సి వచ్చింది. నేను 30వ తారీఖు సాయంత్రం చేశాను రిటైర్మెంట్ ఫంక్షన్. 31 వెళ్తే డిపార్ట్మెంట్లో మా 15 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అంటే ఒక డిపార్ట్మెంట్లో 15 మంది ఉంటారు, సుమారుగా 400 మంది ఉన్నారు హెడ్ ఆఫీస్ పని చేసేవాళ్ళు. ఒక్కో డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి వర్క్ ఇంకా లాస్ట్ డే కదా అని ఫెలిసిటేషన్ ఏదో షాల్ కప్పడం అటు చేసి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు 20 మంది వస్తారనమాట నా దగ్గరికి. అంటే మీరు ఏం చేస్తారు సార్, మరి టైం పాస్ కాదే, 32 సంవత్సరాలు చేశారు మీరు, అది తిరిగేవాళ్ళు, రేపు నుంచి ఇంటి దగ్గర ఉండాలంటే చాలా కష్టం కదా మీకు. లేదమ్మా నాకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, నన్ను వచ్చారు లక్ష్మణరెడ్డి గారు ఫంక్షన్కి వచ్చారు చూడండి, వాళ్ళకి ఒక ఆఫీస్ ఉంది, దానిలో నేను రోజు గడుపుతాను, ఇబ్బంది ఏం లేదు. జనరల్గా యూత్ పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత జనరల్గా ఏమనుకుంటామంటే మేము కూడా ఈ పిల్లలు పుట్టినరోజు ఉదయం ఫంక్షన్ అటో పిల్లలు ఫంక్షన్ చేయమంటారు మనకి ఇష్టం లేకపోయినా, సాయంత్రం కేక్ కట్ చేయాలి, పెద్ద కేకు, ఏదో స్వీట్ చేయాలి, లేదా సినిమాకి వెళ్ళాలి, హోటల్కి వెళ్ళాలి, ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఏదో అనాథ శరణాలయానికి ఒక బట్టలో ఒక అన్నదానం వృద్ధులకి చేయాలనే ఆలోచన ఉదయం వస్తుంది తల్లిదండ్రులకి, పర్టికులర్గా తండ్రికి, ఉద్యోగం చేసే తండ్రికి. గడిచిపోతూ ఉంటుంది, సాయంత్రం గడిచిద్ది, కేక్ కట్ చేస్తారు, హోటల్కి వెళ్ళి భోజనం చేసి తెల్లారి బ్యాంక్కి వెళ్ళిపోతారు. చేయాలని ఉంటుంది కానీ ఎట్లా చేయాలో అది ఎక్కడ ఉందో ఏంటో తెలియదు ఎక్కువ మందికి. నేనన్నా అట్లాంటి ఆలోచనలు మీరు ఎవరైనా ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి, మీది వాలంటరీ ఆర్గనైజేషన్ జనచైతన్య వేదిక ఉంది, చాలా ట్రాన్స్పరెంట్గా హానెస్టీగా చేస్తాం ప్రతి రూపాయి ఇది అని చెప్పంలోనే వెంటనే 1వ తారీఖు 2వ తారీఖు 3వ తారీఖు 4వ తారీఖు పుట్టినరోజులు ఉన్నాయి సార్, నేను 10,000 కొడతాను, మీ ఫోన్ నెంబర్ ఉండని మొదలుపెట్టారు మా వాళ్ళందరూ. నేను వెళ్ళలేదు, ఏం జరుగుతుందో తెలియదు, మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఏంటంటే ఎంత ఇచ్చినా ఒక 10,000 కానీ 5,000 ఎవరు ఇచ్చినా సరే పుట్టినరోజు సంబంధించి ఇస్తే ఆ పుట్టినరోజు సంబంధించిన పిల్లలను కూడా తీసుకొని వెళ్తే అక్కడ ఆ చేసే కార్యక్రమాన్ని చాలా ఇన్స్పైర్ అవుతారు పిల్లలు కూడా. మా నాన్నగారు మా అమ్మగారు నా గురించి ఇంత ఈ అనాథ శరణాలు చేశారు, వృద్ధులకు చేశారని, భవిష్యత్తులో కూడా ఎప్పుడు పిల్లలు గుర్తుపెట్టుకుంటారనేది నా భావన. అట్లా ఏమైనా కార్యక్రమాలు ఉంటే చేయాలంటే చాలా చేసేవాళ్ళు ఇచ్చేవాళ్ళు మనం చాలా ట్రాన్స్పరెంట్గా మనం చేస్తే ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు దాతలు. అట్లా మీరు చేసిన సేవ కూడా చాలా నెంబర్ 1. అందరూ అది చేయలేరు అది కార్యక్రమం. మా మేనమామ ఆయన కూడా హైదరాబాద్లో చనిపోయాడు 80 సంవత్సరాల వయసులో కోవిడ్లో. వదిలేసి వచ్చారు, ఏం చేయలేదు, హాస్పిటల్లోనే వదిలేసి వచ్చారు శవాన్ని. అది గొప్ప కార్యక్రమం. సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నా పేరు పఠాన్ అల్లా బక్షు. సో గత ఒక నెల నుంచి ఏదైతే గుంటూరు నగరంలో మిగిలిపోయిన భోజనాన్ని సేకరించడానికి ఒక వెహికల్ కోసం మేము ప్రయత్నిస్తుంటే శ్రీ లక్ష్మారెడ్డి సార్ అండ్ ధనంజయ రెడ్డి గారు, మానవతా ఫౌండేషన్ వారు అందరు కలిసి అరుణ్ కుమార్ సార్ చెప్పడం జరిగింది. సో త్రిపురమల్లో అరుణ్ కుమార్ గారు, రేమాండ్స్ సార్ గారు చెప్పిన ఒక 30 సెకండ్స్లోనే 5,15,000 రూపీస్ పెట్టి ఒక వెహికల్ ఇప్పించారు. ఈ వెహికల్ సో నిన్న ఒక 4 డేస్ బ్యాక్ ఆ వెహికల్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సో మనకి ఏదైతే మిగిలిపోయిన భోజనం సేకరించేటప్పుడు కొన్ని వస్తువులు సామాన్లు కావాలి. సో ఆ మీటింగ్లో నేను అడిగినప్పుడు ఒక 1 మినిట్లోనే వీరారెడ్డి గారు నేను ఇప్పిస్తాను అని చెప్పి ముందుకు రావడం జరిగింది. సో సార్ పెట్టిన తర్వాత వాళ్ళ ఎంప్లాయీస్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వాళ్ళ టోటల్ ఎంప్లాయీస్ కలిసి ఈ ఒక 60,000 పెట్టి సపోర్ట్ చేయడం జరిగింది. సో గుంటూరు కోవిడ్ ఫైట్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వారికి లాట్ ఆఫ్ థ్యాంక్స్ అండి. సో ఫ్యూచర్లో మాకేమన్నా సపోర్ట్ కావాలన్నా సరే వీరారెడ్డి గారికి, అలా బ్యాంకు వాళ్ళకి, లక్ష్మారెడ్డి సార్ వాళ్ళకి మేము అడుగుతాము. సో చాలా చాలా థ్యాంక్స్. దాదా లేడీస్ ముందు రండి, కనపట్లేదు. ఇంకొంచెం అట్లా పెరుగుమా, లేకపోతే ఇద్దరు ఇటు రండి అమ్మా, మీ ఇద్దరు ఇటు రండి సార్, మీరు కూడా అలా పచ్చు ఇట్లా మళ్ళీ అందరూ వస్తున్నారా? పనోరమా తీసుకోండి, ఫోటో ఒకవేళ పనోరమా అయితే మొత్తం వస్తుంది. సింబాలిక్గా ఒకదాన్ని సంస్థ పొన్నూరు మెంటల్లీ రిటార్టెడ్, అంటే వాళ్ళకి మోషన్ కూడా తెలియదు, కూర్చోవడం కూడా, అంటే అంత సేవ చేస్తున్నాడు ఆయన.
మోషన్ కూడా తెలియదు, అది కూడా వాళ్ళ కూర్చున్నారని తెలియదు. అంత మామూలు వృద్ధులు వాళ్ళ కన్నా, పేర్లు వాళ్ళకి తెలియదు. అనాథలు చేయడానికి ఓకే, కానీ వీళ్ళు అసలు మెంటల్ ఒకడైతే 6 సంవత్సరాలు సార్. కానీ మన సమాజంలో అత్యధిక మంది కొనలేరు. నెలకు 5-6 వేలు కూడా ఖర్చు పెట్టలేని కుటుంబాలు కొన్ని లక్షలు ఉండవు. సో అలాంటి పరిస్థితుల్లో కోవిడ్ ఫైటర్స్ లాంటి సంస్థలు ఎన్ని వందల వేలు ఏర్పడినా కూడా ఆ కొరతను తీర్చలేదు. దాతృత్వం పెరగాలి. ముఖ్యంగా కోవిడ్ తర్వాత భారతదేశంలో కూడా దాతృత్వం కొంత పెరిగింది. ఎప్పుడు పోతామో ఏమో తెలియదు, పోయేలోపు ఏదైనా కొన్ని మంచి పనులు చేద్దామనే ఒక నమ్మకం, ఆ అభిప్రాయం కూడా కొంత పెరిగింది. అందుకని గుంటూరు నగరంలో ఇన్ని సంస్థలు పనిచేస్తున్నా అన్ని సంస్థలని ఆదరిస్తున్న పరిస్థితి చూస్తాం. సో కోవిడ్ ఫైటర్స్ యొక్క మరొక విజ్ఞప్తి ఏంటంటే, ఈ అన్నం తీసుకొచ్చి అవసరమైన చోట పంపిణీ చేసి అనంతరం ఆ గిన్నెలన్నింటినీ కడగాలంటే ప్రతిరోజు ఒక ఫుల్ టైం వర్కర్ ఉంటేనే సాధ్యం అవుతుంది. అది ఒక 7,000 రూపాయలతో ఒకరిని పెట్టుకుంటున్నాను. మనందరం కలిసి ప్రతి నెల 7,000 ఇచ్చే కార్యక్రమం కూడా కోవిడ్ ఫైటర్స్ అందిస్తే వాళ్ళకి సమయం ఇవ్వగలుగుతున్నారు. వాళ్ళు ఇచ్చే సమయానికి ఎవరు 1 రూపాయి కూడా తీసుకోవడం. 2-3 వెహికల్స్ ఉన్న ఒక డ్రైవర్ లేడు. ఈ 40 మందిలో 10-12 మంది డ్రైవర్లే. ఆ టైంలో ఎవరికి ఖాళీ ఉంటే వారు వచ్చి ఆ డ్రైవింగ్ పని చేస్తారు. సో డ్రైవర్లు లేరు, ఫుల్ టైం వర్కర్స్ లేరు, వేతనం తీసుకునే వాళ్ళు లేరు, సమయం